2024 డిఎస్సిలో అవకతవకలు జరిగినట్టు సిద్దిపేట జిల్లాకు చెందిన డిఎస్సి అభ్యర్థి కె నాగేశ్వర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో హిందీ పండిత్ ఉద్యోగంలో తనకన్నా ముందు ర్యాంక్ ఉన్న వ్యక్తి ఎంఏ హిందీ ఫెయిల్ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందినట్లు బాధితుడు తెలిపారు. డిఎస్సిలో ఉద్యోగం పొందిన అభ్యర్థి తెలంగాణ యూనివర్సిటీలో చదివినట్లు సర్టిఫికేట్లు వెరిఫికేషన్లో చూపించి మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ హిందీ ఫెయిల్ సర్టిఫికేట్లు పెట్టినట్లు బాధితుడు ఆరోపించారు. జిల్లా అధికారులు డిఎస్సి అవకతవకలపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలన్నారు. నా పేరు నాగేశ్వరు, నేను సిద్దిపేట వ్యక్తిని. మొన్న జరిగినటువంటి డిఎస్సి 2024 టీచర్ రిక్రూట్మెంట్లో ఎస్టీ కేటగిరీలో మా లాంగ్వేజ్ పండిట్ హిందీ, దాంట్లో ఎస్టీ కేటగిరీలో ఒక పోస్టులో అయితే 1:3లో మొన్న నేను సెలెక్ట్ కావడం జరిగింది. మొదటి వ్యక్తి సర్టిఫికేట్స్ నా ముందున్నటువంటి వ్యక్తికి సర్టిఫికేట్స్ మద్రాస్ యూనివర్సిటీలో ఉండి తీసుకొచ్చిందని చెప్పిండు. అందులో సర్టిఫికేట్స్ చూస్తే అందులో సర్టిఫికేట్లు ఫెయిల్ అయి ఉన్నా కూడా అతను ఇక్కడ చెక్ లిస్ట్లో వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అని రాసుకున్నాడు. అసలు ఫెయిల్ అయిన వ్యక్తికి ఏ విధంగా ఉద్యోగం ఇచ్చారో, వెరిఫికేషన్ ఆఫీసర్ ఏ విధంగా వెరిఫై చేశారో అంత అర్థం కాకుండా ఉన్నది. నాకు చాలా అన్యాయం జరిగినది. నాకు మనోవేదనకు గురవుతున్నాను. ఎందుకంటే ఒక నిజమైన ఆ వ్యక్తిని మనము ఇవ్వాలి, కానీ మన ఫేక్ సర్టిఫికేట్ అది ఫెయిల్ అయిన వ్యక్తిని అతనికి ఉద్యోగం కల్పించి నాకు అన్యాయం చేసి నా కుటుంబాన్ని అన్యాయం చేయడం జరిగింది. కావున పెద్దలందరూ దీనిపైన నాకు కొంచెం న్యాయం చేయగలరని మీడియా మిత్రులు మరి అందరికీ కోరడం జరుగుతున్నది.